హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఎగ్ ములక్కాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఎగ్ ములక్కాయ మసాలా కర్రీ మనకు అన్నంలో తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా చపాతీలోకి కూడా బాగుంటుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. జీడిపప్పు పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 4 టమాటా వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తటి ప్యూరీలా మిక్సీ వేసుకోవాలి. టమాటా ప్యూరీని ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 6 ఉడికించిన ఎగ్స్ను మధ్యలోకి ఘాటు పెట్టుకొని ఆయిల్లో వేసి కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ములక్కాయ వేసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ములక్కాయ కూడా బాగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, పొడవుగా కట్ చేసుకుని 3 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా మిక్సీ వేసుకున్న టమాటా ప్యూరీ, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని టమాటా బాగా వేగిపోయి ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. టమాటా బాగా వేగిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వస్తున్నప్పుడు అందులో ముందుగా మిక్సీ వేసుకున్న జీడిపప్పు పేస్ట్ వేసుకొని 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. మసాలా బాగా వేగి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వస్తున్నప్పుడు అందులో 4-5 రెబ్బల చింతపండు రసం, 1 గ్లాసు నీళ్లు, ఫ్రై చేసుకున్న ఎగ్స్, ఫ్రై చేసుకున్న ములక్కాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు కర్రీ ఇంకొంచెం పలుచగా కావాలనుకుంటే ఇంకో 1/2 గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఎగ్ ములక్కాయ కర్రీ మనకు బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు కర్రీని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ గరం మసాలా, సన్నగా తరిగిన 1 కట్ట కొత్తిమీర తరుగు వేసుకొని మరో నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత ఎగ్ ములక్కాయ మసాలా కర్రీ మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని రైస్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఎగ్ ములక్కాయ మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.